హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సీనీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్, కోర్ట్ మూవీ రిలీజ్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఏంటి అంత సక్సెస్ గల కారణం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే కోర్టు నిజానికి ఈరోజే మనకి అఫీషియల్ వికీపీడియా ప్రకారంగా రిలీజ్. ఓకే. కాకపోతే నిన్న మొన్నటి నుంచే వీళ్ళు ప్రీమియర్స్ వేస్తున్నారు, ప్రెస్ వాళ్ళకనో లేకపోతే మామూలు ఆడియన్స్ కనో. ఎలా అయితే మనకి హనుమాన్ ఒక రోజు ముందే వచ్చి బాగా స్క్రీన్స్ పెంచి హడావిడి చేసిందో అలా. సో అలాగే ఆనందం తట్టుకోలేక మేము కూడా నిన్న వెళ్ళి చూసేసి వచ్చేసాం హ్యాపీగా. నైట్ శ్రీరాములు షో మొత్తం ఫుల్ థియేటర్ అంతా కూడా. అండ్ ఆ శ్రీరాములు ఆపోజిట్ లక్ష్మీకళ చంద్రకళలో కూడా అక్కడ కూడా అదే హడావిడి కనబడింది. అది ఏంటో ఇంత హడావిడి ఏంటో అని చూసేసరికి కోర్ట్ మూవీ మొత్తానికైతే నాని చెప్పాడుగా రిలీజ్కి ముందు, ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడండి, మీకు ఒకవేళ నిజంగా నచ్చలేదు అనుకుంటే ఓకే నా నెక్స్ట్ హిట్ మీరు చూడొద్దు అనేసాడు. అయ్యో, అంత క్లారిటీగా ముందే చెప్పాడు, అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పాడు? ఓకే. అసలు వీళ్ళల్లో ఏముంది? నెక్స్ట్ నాని ప్రొడక్షన్ అంటేనే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఉంటది, లేకుంటే తీయడు. ఇప్పటి వరకు ఇన్నేళ్ల సినిమా ఇండస్ట్రీలో 360 degrees లో టేస్ట్ ఉన్న నిర్మాత నాని. ఓకే. బల్లగుద్ది చెప్పు. ఇప్పటి వరకు చూసిన వాటన్నిటిని మనం చాలా మంది టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఏవేవో తీసేవాళ్ళు. బట్ నాని సినిమాలు అలా కాదు. నేను ఇప్పటివరకు చూసింది ఆ సినిమా అయితే నేను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు, ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. సో ఇట్లా మంచి టేస్ట్ఫుల్ డైరెక్టర్ కూడా చెప్పాలని, బట్ ఎప్పుడు డైరెక్ట్ చేయాల, తనకు ఆ కేపబిలిటీ కూడా ఉంది. వాళ్ళ సిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ మూవీ తాలూకు. ప్రొడక్షన్ లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. తనకి రైటింగ్ మీద మంచి పట్టు ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మంచి పట్టు ఉంది. ఆల్రౌండర్ నాని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. సరే వాట్ ఎవర్, ఇప్పుడు నాని భజన్ ఎందుకులే, మనం కోర్టు గురించి మాట్లాడుకుందాం. నాకు ఎప్పటి నుంచో డౌట్ కొట్టింది, కోర్టు 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 ఎందుకు పెట్టాడు ఈ టైటిల్ కోర్ట్ అని. చూస్తేనేమో లవ్ స్టోరీ ఉంది, ఆ ప్రేమలో ఏదో పాట ఉంది, వీళ్ళేమో ఎగిరెగిరి గంతేస్తున్నారు. ఆడియన్స్ కూడా మొత్తం ఆడియోకి కనెక్ట్ అయిపోతున్నారు, వీళ్ళు కూడా చొక్కాలు దించేసుకుంటున్నారు. వీళ్ళు కూడా చూడడానికి హీరో అండ్ హీరోయిన్ చిన్నపిల్లల్లా ఉన్నారు. అసలు అంత ఇంపార్టెన్స్, అంత ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ చేసింది? అదే ఏంటా అనుకుంటా టైటిల్ ఎందుకు కోర్ట్ అని పెట్టాడు అనేది నేను తర్వాత సినిమా చూస్తే అర్థమైంది. నాని తెలివి దొంగనాని. ఎట్లా చెప్పినా ఇప్పుడు హిట్ HIT, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, నువ్వు 2050 కేసు, 2,54,000 కేసు కూడా పెట్టుకోవచ్చుగా. చూసిన కొద్దీ కొత్త వింతే హిట్. టైటిల్ అదే, నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు ఆ ఫ్రాంచైజీలో. ఇప్పుడు కూడా కోర్టు, నువ్వు కోర్టు 2, 3, 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. కోర్టులో కేసు అది ఎలా నడుస్తుంది, ఎలా తెగుద్ది, అడ్వకేట్లు ఎలా కొట్లాడుకున్నారు, ఈ అసలు ఏంటి ఆ కేసు, ఇలా ఒక్కొక్క సెక్షన్ ని పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే. అడ్వకేట్ గా ప్రియదర్శి గారు చేశారు, వారు ఎలా చేశారు ఏంటి? ఇక ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడుకునే ముందు దీని కథ గురించి మాట్లాడదాం. అల్లరి చిల్లరగా తిరిగే ఒక అబ్బాయి, ఆకతాయి అని కూడా అన్నా కూడా వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. వై? బికాస్ నీ డబ్బుతో నేను ఏమన్నా తింటున్నానా, తాగుతున్నానా, నేను సంపాదించుకొని నా తాగుడేదో నేను తాగుతున్నా, ఐఎస్ గ్రూప్ లో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ పిల్లోడు. ఇంటర్ అయిపోయిన తర్వాత చిందరవందరగా తిరుగుతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అమ్మాయి ఫోన్లో పరిచయం అయితే ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఇకపోతే ఆ అమ్మాయి 24 గంటలు ఫోన్లు మాట్లాడుతుందని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు కన్నేస్తే ఓ తక్కువ కులమోడిని, తక్కువ స్థాయి, మనకు అంటే తక్కువ స్థాయి వాడిని ప్రేమించింది. మన పరువు ప్రఖ్యాతలు ఏం కావాలి, మంట కలిసిపోయాని పరువునే ప్రాణంగా బ్రతికేటువంటి ఒక క్యారెక్టర్ ఫీల్ అయ్యింది. ఫీల్ అయ్యి వీడిని ఏదో పేరెంట్స్ క్యారెక్టరా, ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏం చేసింది, ఈ అబ్బాయిని చిత్రవద చేయడానికి ఫోక్సో కేసు పెట్టి తన్ని జైల్లో తోయించి ఇంకా అసలు బయటికే రాకుండా వాడి జీవితం మొత్తం సర్వనాశనం అయ్యేలాగా పగబట్టాడు. ఈ కథ నుంచి ఇప్పుడు ఆ పగబట్టిన అబ్బాయికి ఇంకా ఆల్మోస్ట్ ప్రతి హియరింగ్ లోను బెయిల్ పెట్టిన ప్రతిసారి బెయిల్ రిజెక్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ శిక్ష పడే ఫైనల్ జడ్జిమెంట్ రేపో ఎల్లుండో. ఆ టైంకి అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ జీవితంలో ఒక కొత్త చిన్న జూనియర్ అడ్వకేట్ రావడం, ఆ చిన్న జూనియర్ అడ్వకేట్ కాస్త ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయించడం, ప్రియదర్శి గారు చేయించడం. ఆ తర్వాత వీళ్ళు ఆ కేసు నుంచి బయటపడ్డారా లేదా అనేది ఈ కథ. ఎన్ని ఫేస్ చేశారు. ఇకపోతే క్యారెక్టర్స్, పాత్రలు, వాటి తీరుతెన్నుల గురించి మాట్లాడుకుంటే చిన్న పిల్లలు ఇద్దరు బాగా చేశారు. అబ్బాయి ఆ చంద్రశేఖర్ క్యారెక్టర్లో అబ్బాయి, వీళ్ళిద్దరు రోషన్ అద్భుతంగా చేశారు. నెక్స్ట్
ఈ పగబట్టే క్యారెక్టర్లో శివాజీ ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తన అడ్వకేట్గా హర్షవర్ధన్, ఇటు అవతల హీరో అడ్వకేట్గా మన ప్రియదర్శి వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా చేశారు. మిగతా జిల్లా చిత్రిక క్యారెక్టర్స్లో కొంతమంది మెప్పించారు. అన్ని పాత్రల్లో అందరూ ఒదిగిపోయారు. సాయి కుమార్ గారి క్యారెక్టర్ నిజంగా చాలా బాగుంటుంది. సాయి కుమార్ గారు కూడా ఉన్నారా? కాసేపే కనిపించిన కథలో చాలా కీలకమైన పాత్ర. తన మాటల వల్లే కథ అంతా ఒక మలుపు తిరుగుద్ది. మన రోహిణి గారు ఉన్నారు. కథ అంతా సైలెంట్గా ఉన్న లాస్ట్లో ఆవిడ చెప్పే ఒకే ఒక డైలాగ్తో సినిమా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి పేలుద్ది. నీ కూతురైనా నా కూతురైనా ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగులుద్ది అని ఈడ్చోడు పీకుద్ది. చాలా డైలాగ్ ఆ సినిమాకి అసలు నెక్స్ట్ లెవెల్. ఆ టైంలో ఆ క్లైమాక్స్ ఆ టైంలో ఇలా సాగే కథ అది. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే అందరూ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ప్రాణం పోసాడు. అండ్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ డైరెక్టర్ అసలు ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా సింపుల్గా ఎదగలిగే సత్తా ఉన్న డైరెక్టర్. క్లియర్గా అనిపిస్తుంది. క్లియర్గా. అండ్ ఓవరాల్గా ఈ సినిమా గురించి ఎందుకు ఈ సినిమా ఇంత బాగా హిట్ అయింది, వీళ్ళకి ఏం కావాలి అనుకుంటే, పిల్లలకి చదువుతో పాటు చట్టాలు కూడా నేర్పండి. తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న తప్పులు చేసినా అది అనుకోకుండా ఆ తప్పులో ఇరుక్కున్నా ఎలా బయటికి రావాలి, అసలు ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లా. చాలా మంది ఇలాగే జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. సో చట్టాలు కూడా నేర్పండి వాళ్ళకి అని ఒక మెసేజ్ ఇచ్చినటువంటి అద్భుతమైన సినిమా. ఈ సినిమాని నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి చూపించండి మనస్ఫూర్తిగా. ఇంత పిల్లల నుంచి ఇంత పిల్లల నుంచి అంత వాళ్ళకి అందరికీ చూపించండి, హ్యాపీగా చూపించండి. మనకి కోర్టు పోలీసులు ఏంటిది అని అంటారు అందరు, కానీ ఇలాంటి సినిమాలు అందరు నేర్చుకోవాల్సిన సినిమా ఇది. చాలా మంచి స్టోరీ. అసలు దీనికి రేటింగ్ ఇచ్చే అర్హతలు కూడా ఎవరికి లేవు చెప్పాలంటే, అంత అద్భుతమైన స్టోరీ. ఈ సంవత్సరం కోర్టు నాని స్టార్ట్ చేస్తున్నాడు. ఈ కేసు ఫోక్సో యాక్ట్ గురించి చాలా బాగా చెప్పారు ఇందులో. నెక్స్ట్ ఇలాగే ప్రతి సెక్షన్ ని, బిఎన్ఎస్ సెక్షన్, ఐపీ సెక్షన్ ప్రతిదీ తీసుకొని ఒక్కొక్క సినిమాలు చేసి అందరికి వీలైనంత తొందరగా చట్టాల గురించి ఇతను బోధిస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మూవీని ఇంకేదన్నా మూవీతో కంపారిజన్ గాని ఏదన్నా చేయగలుగుతారా? ఇంకా చెప్పాలా, మళ్ళీ కంపారిజన్ అంటే నాకు బాగా గుర్తొచ్చింది, మంచిగా అడిగావు. ఇప్పుడు కోర్టు డ్రామాస్ లో జై భీమ్ వచ్చాయి, జనగణమన వచ్చాయి, వకీల్ సాబు, పింక్, చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఇది. అండ్ చాలా క్రిటికల్ కేసులు అవి, దాని నుంచి బయటపడే ఏదో చేస్తారు. లాస్ట్ మినిట్ కోర్టు మనం చూసినటువంటి ఈ కోర్టు అయితే చాలా సింపుల్ గా, అసలు పెద్ద లాజిక్స్ ఏ ఉండవు, చాలా సింపుల్ గా. అంటే ప్రతి చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యే రీతిలో నార్మల్ సింపుల్ లాజిక్స్ తోనే రక్తి కట్టించింది. అదొక గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. కొన్ని కేసులలో టైం కి ఏమైనా ప్రవేశపెడితే వాళ్ళు అబ్బా ఏం తెచ్చావురా అంటారు, ఏదో ఒకటి తీసుకొచ్చా. ఇక్కడ అట్లాంటివి ఏం లేవు, చాలా సింపులే. జస్ట్ సార్ ఈయన చూసాడంట, రాసేసుకోండి. నెక్స్ట్ క్రాస్ ఎలా చూసావు, ఎక్కడ లేదండి చూడలేదు, ఇంతే. బట్ దాని రక్తి కట్టించిన విధానం, మలిచిన విధానం, ఆ స్క్రీన్ ప్లే నడిపించిన తీరు, తెన్ను అన్ని కూడా ఆకట్టుకుంటాయి. మధ్యలో అలా వచ్చి వెళ్ళిన లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్ గా ఉంటది. ఆ పాట మాత్రం పేలింది సినిమా. శివాజీ గారికి ఎలా, ఆయనకి ఇన్నేళ్లలో ఇలాంటి క్యారెక్టర్ పడలేదని ఆయన ఫీల్ అయ్యేంత గొప్ప క్యారెక్టర్ ఇది, మంగపతి క్యారెక్టర్. అండ్ ఇక తర్వాత కూడా ఫ్యూచర్ లో చాలా బాగా, అంటే ఇప్పుడు మనకి టాలీవుడ్ కి జగపతి బాబు ఎలా దొరికాడో ఇక మీదట శివాజీని కూడా అలా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.